మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేని సామాన్య మధ్యతరగతి ప్రజలకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ప్రారంభించారు. కందిపప్పు, బియ్యం ప్రజలకు అందుబాటు ధరలకే ఉండేలా ధరలను పేద మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో తేవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. ఒప్పందంలో భాగంగా జిల్లాలో రైస్ మిల్లర్ల అసోసియేషన్, హెల్పర్లు, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చంద్రగిరిలో సరసమైన ధరల కోసం స్వర్ణ సూపర్ మార్కెట్ను ఎమ్మెల్యే పులివర్తి నాని ఎంచుకోవడం జరిగింది. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. అధిక ధరల నియంత్రణలో భాగంగా సూపర్ మార్కెట్లో ఎంపీ, ఎమ్మెల్యే తనిఖీ చేశారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రంగా ప్రభుత్వం స్వర్ణ సూపర్ మార్కెట్కు అనుమతులు మంజూరు చేసింది. మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేని సామాన్య మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని అన్నారు. కందిపప్పు ధర మార్కెట్లో 181 రూపాయలు ఉండగా 160 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. స్టీమ్డ్ రైస్ మార్కెట్ ధర 56 రూపాయలు ఉండగా 49 రూపాయలకు అమ్మడం జరుగుతుందని తెలిపారు. పచ్చి బియ్యం మార్కెట్లో 53 రూపాయలు ఉండగా రైతు బజార్లో 48 రూపాయలు అమ్మడం జరుగుతుందని వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రగిరి ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యావసర ఉప్పు నుంచి పప్పు వరకు ఏ విధంగా రేట్లు పెరిగిందో మీకు అందరూ తెలుసు. ఇవన్నీ తగ్గించి సామాన్యునికి అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిత్యావసర ధరలు కూడా డైరెక్ట్గా మిల్లర్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సూపర్ మార్కెట్ ఇచ్చి ఆ సూపర్ మార్కెట్తో డైరెక్ట్గా చేసి అనుసంధానం చేసి వాళ్ళు డబ్బు కట్టుకొని మార్కెట్లో అప్పుడు ఉదాహరణకి ఇక్కడ సోనా మసూరు 49 రూపాయలు ఇక్కడ అమ్ముతున్నారు ఈరోజు ఓపెన్ చేసిన మార్కెట్ ప్రకారం. అదే బయట కొనాలంటే 60 నుంచి 65 రూపాయలు సుమారు ఉంటుంది. అదేవిధంగా దేశీకి సంబంధించిన కందిపప్పు కానీ, ఉద్దిపప్పు కానీ, పెసరపప్పు కానీ అదేవిధంగా రేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ధరలు అందుబాటులో ఉండి కూడా మా పెద్ద ఆయన సీఎం గారు చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా చంద్రగిరి ప్రజలకు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 5 సంవత్సరాలు మీరు పడిన బాధలు మీకు తెలుసు. మేమైతే అటువంటి బాధలు పెట్టాం. ఈరోజు వైసీపీ సంబంధించినటువంటి పేరు లేని నాయకులు, ఊరు లేని నాయకులు దేశీయంగా తిరుగుతా మాకు ప్రజలు ఓడిపించారు, మాకు పని లేదనే నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మీ ద్వారా ఒకే సమాధానం చెప్తున్నాం. 5 సంవత్సరాల్లో మీరు డెవలప్ చేసి ఉంటే ప్రజలు నాకు పట్టం కట్టున్నారు, మీకే కట్టుంటారు. చంద్రగిరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన ప్రజల్ని నేను మోసం చేయను. ఏదైనా వాళ్ళకి అందుబాటులో ఉన్నా ఊరికే మీకు సంబంధించినటువంటి బ్లూ పత్రిక పెట్టుకొని కొందరు విలేకరులు పెట్టి మాట్లాడారంటే ఎవరెవరు ఏం చేసినారో మీ బతుకులంతా తీస్తా బయట. దయచేసి నాకు రెచ్చగొట్టద్దండి. గవర్నమెంట్ ఆదేశానుసారం ఈరోజు సూపర్ మార్కెట్ ఈ నిత్యావసర వస్తువులు బయట దొరికే మార్కెట్ కంటే ఇక్కడ తక్కువకి అవైలబుల్ ఉంటుంది. ప్రజలందరూ డైరెక్ట్ మిల్స్ నుంచి తీసుకొని సూపర్ మార్కెట్లో అమ్ముతారు. దానికంటే ఇక్కడికి 20-25% డిస్కౌంట్లో దొరుకుతాయి. అందరికీ ప్రజలందరూ వినియోగించుకుంటూ ఉంటారు. ఈ నియోజకవర్గ స్థాయి కానీ విజయం సాధిస్తే మండల స్థాయి కూడా తీసుకుంటారండి. అప్పుడు కానీ మా నాయకుడు గౌరవనీయ సీఎం గారు చెప్పిన చౌకదారులకే ప్రజలకి నిత్యావసర అందజేస్తాము అనే ప్రామిస్ని మేము కూడా ఆచరణలో పెట్టినట్టు